మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాకాని చెప్పే జోస్యాలు రివర్స్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత 2024 ముందు మంత్రిగా వ్యవహరించిన కాకాని ఆధ్వర్యంలో 10కి 10 వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పలేదా అని ప్రశ్నించారు. గొడ్డల పార్టీ అని తాము అనలేదని జగన్ చెల్లి షర్మిల అనిందని ఆయన పేర్కొన్నారు. మంత్రి నారాయణను విమర్శించే స్థాయి మీకు ఎక్కడదని ప్రశ్నించారు. మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడను. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్ లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవేమిటి, ఇంకా ప్రజలకి ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్ కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయింది కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్ లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటో ఆ తిరుపతి పార్లమెంట్ పోయింది. మీరు ఇదే విధంగా, ఇదే భాష, ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే
నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్ని తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సభగా తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఇకపోతే గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి, మా గురించి తర్వాత మాట్లాడుతుండే కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్గేషన్లో కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దాని సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి ఎత్తువ పలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఏదో ఒకటి రెండు మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్ గా, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే గాని, రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సార్ చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? నారాయణ సార్ చదువుతున్న విద్యా సంస్థలు ఏంటి? నారాయణ సార్ సొసైటీకి చేస్తున్న సేవలేంటి? తెలియవా మీకు? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళెట్టి చేసి చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఈ విధంగా అబద్ధాలు చెప్పి పెద్దగా అరిసి అబద్ధాలు నిజాలు కావాలని ప్రయాసపడి 2024 ముందు ఇదే విధంగా మీరు మాట్లాడుతుంటే ఉండు సున్నా ఇచ్చారు జిల్లా ప్రజలు. ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, మొన్న తప్పిపోయిన తిరుపతి పార్లమెంట్తో సహా అన్ని గెలవబోతున్నాం. రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ఎలా పోరాడాలి అనేది ఇంట్లో కూర్చొని మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాలు కాదు. పార్టీ ప్రతినిధులు సుమారు 15,000 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో పాలిట్ బ్యూరో సభ్యులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా అన్ని చర్చించి ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సవరించుకొని
ప్రజలకు ఇంకెంతవరకు మేలు చేయాలనే దానికే మహానాడు పెట్టుకున్నాం. అనవసరంగా అసందర్భంగా ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి నాలుగు మాటలు అనిపించుకునే దానికి దయచేసి మీరు స్వస్తి బలగతులని భావిస్తూ భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషను మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదైనా ఉంటే సలహాలు, ఏదైనా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తిరిగి అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఏం పని ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన డెవలప్మెంట్, రెండో పక్కన సంక్షేమ పథకాలు, మూడో పక్కన అమరావతి రాజధాని డెవలప్మెంట్, 4 వైజాగ్ లో మీలాగా మీ సొంత కోసం గెస్ట్ హౌస్ కట్టించుకోకుండా యువతకి యువనేత గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు ఎక్కువగా రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఇండస్ట్రీలు తీస్తున్నారు. వారి పని ఇంకా ఉన్నది ఏం చేయలేరు కదా, ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఏదో ఇష్యూలో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఫంక్షన్ లో కూర్చొని తంటాలు పడుతున్నారు సార్. జనవరి పడుచుకునే పరిస్థితి లేదు. మహానాడు మొదటి 2 రోజులు 27, 28 తారీఖుల్లో మొదటి 2 రోజులు కూడా 15,000 నుంచి 16,000 ప్రతినిధులు ఉంటారు. వారు దాకా జనరల్ గా 10-15 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉంటారు. మొదటి 2 రోజులు, మొదటి రోజు 30,000, రెండో రోజు 30,000, ఆఖరి రోజు బహిరంగ సభకు సంబంధించి పెద్దలందరూ కూడా మీకు వివరాలు వెల్లడిస్తారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.